అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి. అక్షయ తృతీయ రోజున ఎటువంటివి కొనుక్కోవాలి, ఏం కొనుక్కోకూడదు అన్నది తెలుసా? వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో తృతీయ తిథి రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటాం. అయితే ఈ ఏడాది 2025 అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం వచ్చింది. అక్షయ తృతీయ పండుగ రోజున బంగారం కానీ లేదా వెండి వస్తువులతో గనక షాపింగ్ చేస్తే ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుందని అందరూ నమ్ముతారు. అందుకే ఈ రోజున ఏవైనా వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే ఈ రోజున కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల మంచి కంటే కూడా చెడు అనేది అధికంగా జరుగుతుందని నమ్మకం. ఆ వస్తువులేంటో ఈరోజు పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ఇక అక్షయ తృతీయ రోజున కొన్ని వస్తువులు కొంటే ఖచ్చితంగా అశుభం కలుగుతుందని నమ్ముతారు. అవేంటంటే అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులు కొనకూడదని పండితులు చెప్తున్నారు. ఇలా చేయడం అనేది ఖచ్చితంగా అశుభాన్ని కలిగిస్తుందని నమ్ముతారు కూడా. అయితే ఆ వస్తువులు ఏంటి అంటే ఈ రోజున పొరపాటును కూడా కత్తి కానీ, కత్తెర కానీ, సూది, కొడవలి లేదా గొడ్డలి కానీ, బ్లేడ్ వంటి పదునైన వస్తువులు ఏవి కూడా కొనకూడదట. ఈ వస్తువులు కొనడం వల్ల ఇంట్లో గొడవలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంటుందట. అక్షయ తృతీయ పండుగ రోజున నలుపు రంగు దుస్తులను కూడా ధరించొద్దు. అంతేకాదు నలుపు రంగు వస్తువులను, నల్లటి ఫర్నిచర్ని కానీ, ఇనుపటి వస్తువులను కానీ కొనకూడదు. అంటే నల్లవి ఏవైనా సరే కొనకూడదని సూచన. అలాగే నలుపు రంగు వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం వల్ల మీ జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయని నమ్మకం. ఇక ఈ రోజున పొరపాటును కూడా స్టీల్ సామాన్లను కానీ లేదా అల్యూమినియం పాత్రలను కానీ కొనవద్దట. ముళ్ళు ఉన్న మొక్కలను, ముళ్ళ పువ్వులను కూడా కొనుగోలు చేయొద్దని చెప్తున్నారు. ఇంటికి తీసుకురావడం వల్ల మీ ఇంటికి తీసుకొస్తే కనుక ఖచ్చితంగా ఇది శుభంగా పరిగణించబడదు. కనుక అక్షయ తృతీయ రోజున పొరపాటును కూడా ఈ వస్తువులను మీరు కొనుగోలు చేయొద్దు. ఈ రోజున కేవలం బంగారం కానీ, వెండి వస్తువులను ఒకవేళ మీరు కొనలేకపోతే కనుక ఇనుమును కానీ, పదునైన వస్తువులు ఏవైనా సరే కొని కోరి తెచ్చుకోకండి కష్టాలని. ఇక అనవసరమైన సమస్యలను అసలు తెచ్చుకోకుండా వీలైతే దేవాలయానికి వెళ్ళరావడం కానీ, లేదా అన్నదానం చేయడం కానీ, లేదా డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటాము అంటే వెండి వస్తువులను కానీ, బంగారపు వస్తువులను కానీ కొనుక్కోవడం అనేది మంచిదని నమ్మకం.